తెలుసుకుని దాన్ని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ బడ్జెట్ని పెట్టినట్టుగా మేము భావిస్తున్నాం అధ్యక్ష. రెండోది, దాంతోపాటు ఈ నిన్న మీటింగ్ సంబంధించి మేమందరం కూడా వెళ్ళాం అధ్యక్ష. తప్పేంటి అంటే ఏదన్నా అక్కడ 1,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్తో ఉన్నటువంటి కాళేశ్వరం దెబ్బతింది, చూసి రావటం నేరమా? వారిని తిడుతున్నారు, వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిడుతున్నారు. అందులో అన్పార్లమెంటరీ పదాలు పెద్ద స్థాయిలో వాళ్ళు, ఇది గౌరవప్రదం కాదు, వారికి మంచిది కాదు, మాకు మంచిది కాదు, మన తెలంగాణ సమాజానికి రాష్ట్రానికి అంతకంటే మంచిది కాదు. ఎందుకంటే నేను ఎక్కువ చెప్పలేను. ఎవరైనా సరే మీకు మంచి ఆలోచన ఉంటే ఏం చెప్పాలంటే, జరిగింది శ్రీహరి గారు బాగానే చెప్పారు, మంచిగానే శ్రీహరి గారు చెప్పారు, దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తారా లేకపోతే ఏ పద్ధతిలో చేస్తారు? సరే, ఆయన 2, 3 పిల్లర్స్ ఏదో చెప్పారు. ఏదున్నా కానీ ఆ మేడిగడ్డ నుంచే కదా నీళ్ళు వెళ్లాల్సింది. మేడిగడ్డ బాగా అవ్వకుండా నీళ్ళు వెళ్ళవు. మేడిగడ్డ లాంటి టెక్నాలజీయే సుందిళ్ళ కానీ మన ఇంకో బ్యారేజ్ కానీ ఆ 3 కూడా అదే పద్ధతుల్లో సేమ్ టెక్నాలజీ అని చెప్పి ఇంజనీర్లు కూడా చెప్తున్నారు. ఇసుకది ప్రాబ్లం అని చెప్పి చెప్తున్నారు. అందువల్ల దాన్ని స్టడీ చేయాలి కదా. స్టడీ చేసి ఆ పద్ధతుల్లో చేయకుండా మేడిగడ్డ లేకుండా కాళేశ్వరమే లేదు. ఇవాళ మేడిగడ్డకే ప్రమాదం వచ్చింది చూసి రావటం. నిన్న ముఖ్యమంత్రి గారిని నేను అభినందిస్తున్నాను. నేను వాస్తవంగా వేరే అందరూ వెళ్తున్నారు కదా, నాకు జనరల్ అవగాహన ఉంటుంది కదా, వేరే పనికి వెళ్దాం అనుకున్నా. ఎందుకో అయినా మంచిది అనిపించింది. కొంతమంది వెళ్ళొద్దు అనుకుంటుంటే నన్ను కూడా ఆ ఖాతాలో వేస్తారేమో అని చెప్పి నేను వెళ్ళటం మంచిదైంది. వెళ్ళటం వలన చాలా విషయాలు తెలిసినాయి, స్పెసిఫిక్గా స్పష్టంగా చూసాం. ఇవాళ వారికి ఏదన్నా మంచి ఆలోచన ఉంటే వారు ఏం చేయాలంటే, ఈ కాంగ్రెస్ చెప్పిందనా సిపిఐ పార్టీ మాట్లాడిందని ఆ పద్ధతులు అవసరం. నిన్న చాలామంది పాత్రికేయులు 100 మంది అక్కడికి వచ్చారు. వాళ్ళని ప్రైవేట్ టాక్గా మాట్లాడమని చెప్పండి, వాస్తవం ఏంటో వాళ్ళు చెప్తారు. దాన్ని గేంకరించటం లేకపోతే ఇంకో పద్ధతిలో మాట్లాడటం ఇది కరెక్ట్ కాదు. ఇవాళ ఎందుకు మేము అప్పులు ఎందుకు చేశాం అంటే ఆస్తులు అంటారు. ఏం ఆస్తులు మీరు కూడగట్టారండి? కాళేశ్వరం లాంటి ఆస్తులు కూడగట్టారా? కాళేశ్వరం లాంటి ఆస్తులు అది వ్యక్తిగతమా, సమాజపరమా, లేకపోతే రాష్ట్రానికి ఉపయోగమా, రాష్ట్ర ప్రజలకు ఉపయోగమా? నీకు మొత్తం పేద ప్రజలు కట్టిన శిస్తులన్నీ లేకపోతే మన పేరుతో చేసిన అప్పులన్నీ తీసుకెళ్ళి అక్కడ కాళేశ్వరం మీద పెడితే, నేను మాట అన్నాను, నేను కాళేశ్వరంలో జరిగిన పగుళ్ళు అది కాళేశ్వరం ప్రాజెక్టు పగుళ్ళు కాదు, తెలంగాణ ప్రజల గుండె పగుళ్ళు అని చెప్పి నేను చెప్పాను. అవును, వాస్తవం అది. ఇది కూడా చూడొద్దండి, చూసి రావద్దా? నువ్వు ఇంకా మంచి ఆలోచన ఉంటే ఓకే, జరిగింది, మీరు విచారణ చేయండి, తప్పు ఎవరిది ఉంటే వాళ్ళపైన మీరు చర్యలు తీసుకోండి. కానీ వెంటనే దాన్ని మరలా ఆ ప్రాజెక్టుని వృధా కాకుండా ఆ ప్రాజెక్టుని వాడుకలోకి ఆచరణలోకి తీసుకురండి అని సలహా ఇవ్వాలి. అటువంటి ఆలోచనే లేదు. అదేవిధంగా ఈ బడ్జెట్కి సంబంధించి ఎన్ని మాటలు అంటే జనరల్గా వింటా ఉంటే అసలు ఏం చేయాలి ఈ ప్రభుత్వం నాకైతే అర్థం కావట్లేదు. ఒక లాజికల్గా ఆలోచన చేసేటప్పుడు మరి ఏం చేయాలి, ఎలా చేయాలి, ముందుకు ఎలా వెళ్ళాలి, దానిపైన సలహాలు ఇవ్వండి. దానిపైన సలహాలు ఇవ్వకుండా నువ్వు ఎప్పుడు చస్తావు, నువ్వు నిన్న నువ్వు గెలిచావు కాబట్టి తొందరగా సావాలి, నువ్వు చస్తే ఆ కుర్చీలో మేము కూర్చోవాలి, ఈ ఆలోచనలు చేయకూడదనేది నా అభిప్రాయం అధ్యక్ష. ఎందువల్లంటే మేము మన కడియం శ్రీహరి గారు చాలా చెప్పారు. దానికి పారామీటర్స్లో తెలంగాణ ఎలా ముందుంది, ఎలా తెలంగాణ గత 10 ఏళ్లలో ఎలా ముందుంది అన్నీ కూడా చాలా అంశాలు వారు చెప్పారు. నేను అదే పద్ధతిలో నేను మాట చెప్తాను. ఒక నీతి ఆయోగ్ తీసినటువంటి రిపోర్ట్ ప్రకారంగా మనం జాతీయ బహుముఖ